జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. అమ్మాయి మానేయడానికి రీజన్ ఏంటి? హిందూ దివ్య అదే ఉంటే రీజన్స్ కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం. అంటే తను చెప్పొద్దు అన్నది తను కంఫర్టబుల్ లేదు. రీజన్ రీజన్ జనాలకి తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది? తనే క్విట్ చేసింది. తనే క్విట్ చేసి పెట్టుకుంది నేను క్విట్ చేసిన అని, ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు. ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను. తనేమో ఏం మాట్లాడకు అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. చాలు కదా. నేను కూడా నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా. ఫర్ మై ఓన్ గుడ్, నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన ఏదన్నా అనొచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్లు పెట్టుకోరాదు, నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండ ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండ. నువ్వు కూడా అంత సింపుల్ గా విడిపోవాలి కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము, నేను రోజు ఒక స్టేటస్ పెడతా, నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు. స్టోరీస్ కూడా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్? అందుకనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు? రెండు మొహాలు ఉన్న మనుషులు అనుకుంటున్నది. ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది, వీళ్ళిద్దరు అనుకోవాలనే పెడుతున్నారు. కానీ నేను పెట్టలేక కాదు కదా. నేను రోజు పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. చాలా సెన్సేషన్ అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ ఏం కాదు. వేరే వాళ్ళకి తీసుకొని కాపీ కొట్టి పోస్టులు మనమే మాట్లాడతాం కదా. ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తుంది. మాట్లాడినా నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ గా చేయడం అనేది ఆర్ట్ ఏం కాదు, అది పెద్ద ఆర్ట్ ఏం కాదు. మనము సాధించింది అంటే ఇట్లా చేయొచ్చు ఇండైరెక్ట్ గా. మరి అంత లేదు, అది మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు, నేను ఒక దగ్గర మంచిదే అనిపించింది, సోలోగా చేసుకోవాలనిపించింది. తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది. సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, నేను పనే చేస్తున్నా కదా. ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి. నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి. నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్. సో దీంట్లో బూత్ లేదు, దీంట్లో ఏమీ లేదు. కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు, నాతోనే ట్రావెల్ చేయొచ్చు. సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో, వాళ్ళతో నాకు ఒక్కరితో కాదు, మొత్తం 25 మంది ఎంప్లాయీస్ కి మంచినే ఉంటాను నాతో. స్టాఫ్ కూలీలు అంటారంట. అదే నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. లేబర్ లా చూడడం కాదు మనది. ఎట్లా అంటే మంత్లీ శాలరీ ఉంటది. 30 days కి ఫిక్స్ చేస్తే ఏమైతే సార్ నేను వారం ఊరికి పోతా సార్ అని, సార్ కట్ చేయకండి సార్ లీవ్స్ అది ఇది అని వాళ్ళు 30 days శాలరీ తీసుకుంటారు. నేనేం చేసిన అంటే 30 days కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి డైలీ 700 మోస్ట్లీ అందరికి డైలీ 700 అంటే 7 into 30 days వర్క్ చేస్తే నీకు 21,000 వస్తాయి. లేదు నువ్వు 1 week లీవ్ తీసుకుంటా నాకు ఫంక్షన్ ఉంది అని పోయినావు అనుకో, ఆ 7 into 7 4,900 కట్ చేసి ఇస్తాం. లీవ్ తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది కదా, రూల్ పెట్టిన లేబర్ అనే మాట మాట్లాడలేదు, కూలీ అనే మాట మాట్లాడలేదు. ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేసిండు, అదైతే సర్ప్రైజింగ్ ఉంది. ఇప్పుడు 700 per day కదా. ఒకవేళ రేపు వర్క్ లేదు, తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ రోజు వద్దులే అంటే ఆ రోజు వర్క్ లేకుండా కూడా 400. నేనే హాలిడే ఇస్తే 400, వాడే హాలిడే తీసుకుంటే 0. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ లేకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా, నాకనే పని చేయాలి. కూలోలుగా చూసి లేబర్ గా చూసింటే ఇప్పుడు మా వినాయక చవితి వీడియోస్ ఉంటాయి మొత్తం స్టాఫ్ తో కలిసి. స్టాఫ్ ఒక్కొక్కరు మాతో మాట్లాడుతుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, అంత ప్రేమగా అంత ఆప్యాయంగా మాట్లాడతారు. సో ఒక్కరు ఇద్దరు బయటికి పోయి వచ్చి ఏదో మాట్లాడితే అంత అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మాట్లాడు, నువ్వు ఎంతన్నా మాట్లాడు. అంటే మాట్లాడంటే నాకు నా లైఫ్ లోనే మొత్తం నా జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నా చరిత్రలోనే నేను ఫస్ట్ టైం ఒక కంపెనీ వదిలేసిన ఎంప్లాయ్ వచ్చి అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే అసలు ఫస్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కోట్ల టర్న్ ఓవర్ చేసిన. ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా శివ, ఇప్పుడు డ్రైవర్లు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డ్రైవర్లు ఉంటారు కదా, ఫేమ్ ఉన్న వాళ్ళకి ఉంటారు, కోట్లు ఆ డ్రైవర్లకు చాలా విషయాలు డ్రైవర్లకు ఎక్కడ పోతారు అన్ని తెలుసు. ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, కుక్కో లేకపోతే ఇంట్లో హోమ్ వర్క్ చేస్తూ అంటారు, వాళ్ళకి ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుతుంటే కూడా అంత తెలుస్తాయి. బయటకు వచ్చి మా సార్ ఎట్లా తెలుసా నాకు ఇట్లా అట్లా అని ఎవ్వరు ఇంతవరకు అట్లా ఒరలిన మనిషిని చూడలేదు నేను. ఈ మనిషి మాట్లాడుతున్నాడు చూడు, ఇన్ని 7-8 రోజులు ఎంత 2 weeks ఎంత అయిందో షాక్ లో ఉన్నా నేను. ఒక మనిషి టీచర్ ని తీసేస్తారు, వచ్చి ప్రిన్సిపల్ ఇట్లా, చైర్మన్ ఇట్లా అని ఇంతవరకు వీడియోస్ లేవు కదా అట్లా. మనం కూడా ఎన్నో కంపెనీలలో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా జనాల్లోకి వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి.
ఏదో టార్చర్ చేసి ఉండాలి, లేకపోతే కొంచెం హీనంగా ఆయన్ని రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఆయన కొంచెం. అయితే ఇంటర్వ్యూ చూసిన నేను మీరు అడుగుతున్నప్పుడు చాలా చాలా క్రియేటివ్ అనిపించింది. మిమ్మల్ని ఆడపిల్లల ముందు మిమ్మల్ని కొట్టిండ్రా, మిమ్మల్ని తిట్టిండ్రా, అసలు మీకు క్యూరియాసిటీ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఏదో ఒకటి అయితే ఉండాలి. ఏం లేకుండా ఇంత మాట్లాడుతున్నాడంటే పర్సనల్ గా విపరీతంగా అవమానపడి ఉండాలి. లేదు, నేను షార్ట్ గా చెప్తా. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే రాజేష్ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు కదా, ఆయన నా దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయిదామని వచ్చిండు. డ్రైవింగ్ దగ్గర నుంచి ప్లంబింగ్ వచ్చు, అది వచ్చి అంటే ఆయన చిన్న చిన్న వర్క్స్ చేస్తుండే. నేను ఎక్కడ కూడా ఆయనకు వర్కింగ్ అవర్స్ పెట్టలే. 20 గంటలు పని చేసినా 20 గంటలు పని చేసి, మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గర చేస్తాం సార్ మేము, అసలు మాకు ఏం వర్కింగ్ అవర్స్ పెట్టారన్న వాళ్ళు వీళ్ళంతా. సో పని చేస్తుండే అది. అండ్ ఒక రోజు నాకు తంబు ఇరిగిపోయింది క్రికెట్ ఆడేటప్పుడు. ఇరిగిపోతే డ్రైవింగ్ 2 చేతులతో చేయాలి కదా. మా అక్క ఏమన్నదంటే, ఫామ్ లో రాజేష్ ఉంటాడు కదరా, ఇంటికి పిలువు. మా అక్క కూడా వర్క్ చేస్తుండే కంపెనీలో, ఇంటికి పిలువు, నిన్ను తీసుకొని ఫామ్ కి పోతాడు అని అన్నది. అంటే ఇక డ్రైవర్ గా పెట్టుకున్నా అని అంత చీప్ గా చూడలేను, ఇక రా తీసుకపో అని ఇక ఒక చేతితో నడుపుకుంటా పోతలే. అంటే ఆయనకు 30,000, వాళ్ళ అమ్మ నాన్నకు 30,000, 60,000, వాళ్ళకి రెంట్ ఫ్రీ, అన్ని ఇంత ఇస్తున్నావు కదా, కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా అన్నట్టు అన్నది. అంటే ఏమనకు నువ్వు రాజేష్ ని, నువ్వు ఒకవేళ రాజేష్ పైన ఉండొచ్చు కానీ నా ఎంప్లాయీస్ ఏమన్నా అంటే నిన్నే తీసేస్తా. రాజేష్ ని దీపిక అని ఉంటుండే ఇంకొక ఆమె హెచ్ఆర్, ఇద్దరిని ఏం అనరాదు, నువ్వు ఏమన్నా అనాల్సి వస్తే నాకు చెప్తే నేనంట. మీరంతా సేమ్ లెవెలే, నువ్వేదో పైనున్నా అని నువ్వు అట్లా చేయరాదు. రాజేష్ దీపిక అందరూ ఒకటే. అది ఎందుకు వచ్చిందంటే మా రిలేటివ్స్ లో దాంట్లో డ్రైవర్ ని కింద కూర్చో, వానికి ఆ ప్లేట్ లో పెట్టి సర్ది కూరలు వేయడము, ఇవన్నీ చూసి చూసి నాకు అట్లా ట్రీట్ చేయరాదు. వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తే మనతోనే ఉంటారు. అందుకే రాజేష్ కూడా చెప్తాడు, స్టార్ బక్స్ పోతే కూడా మా సార్ ఆయనతోనే పిలుచుకపోతాడు. స్టార్ బక్స్ అంటే మస్తు అవుతుంది ఆ బిల్లు. అట్లా రెస్టారెంట్లు అన్ని తిప్పి నా ఇంట్లో తిన్నాడు, అంతా అయింది. వాళ్ళ ఇంట్లో నేను 1-2 సార్లు తిన్నా, ఇంత డౌన్ టు అర్తున్నారు ఏం సార్ అని మస్తు పొగిడిండు. సో అదంతా జరిగింది, అంత ప్రేమగా చూసుకుంటుంటే. ఒకరోజు వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు నెయ్యి తీసుకొని వచ్చేసిండు. అది మన నెయ్యే, అవును, అది లోపల ఎందుకుంది అనేది నాకు అనిపించింది. అప్పుడే అడగలేకపోయినా మాట. 1 కిలో 4,000 ఉంటది, నెయ్యి తీసుకొని వేస్తానే మీకు షాకింగ్ అనిపించింది. అంటే నేను ఏది చేస్తా సార్ అని లోపల నుంచి తీసుకొచ్చి వంట రూమ్ నుంచి వేసిండు. సరే ఊరుకున్నా, తర్వాత అడుగుదాంలే ఎప్పుడన్నా అని. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే లాస్యా అనే యాంకర్ తనకు 5% డిస్కౌంట్ ఇచ్చిన హనీ మీద. ఇంటర్వ్యూ తర్వాత, ఇంటర్వ్యూ అయితేనే తీసుకుంటే ఐటమ్ ఇచ్చిన. ఆమె మళ్ళీ 6 హనీ కావాలని వచ్చింది, 6 బాటిల్స్. వీడు 10% ఇచ్చిండు డిస్కౌంట్. నేను పోయి అడిగిన, మీరు ఇచ్చిండ్రు కదా సార్ 10 అనుకొని ఇచ్చేసిన అన్నాడు. సరే ఒక మిస్టేక్ అయిందేమో, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇచ్చిండేమో పోనీ అనుకున్నా. తర్వాత నాకు డౌట్ వచ్చి వేరే స్టోర్ల ఎంప్లాయీస్ ని కనుక్కున్నా, మీరు డిస్కౌంట్లు ఇస్తారా అంటే, రాజేష్ అన్నకు అడిగి ఇస్తాము, ఎక్కువ బిల్లు చేసిన వాళ్ళకి ఇస్తాం, 10,000, 5,000 ఇట్లా చేసిన వాళ్ళకు 10-15 ఎంత చెప్తా అంత ఇస్తాం. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడైనా ఆఫర్ పెట్టినా 2 days 3 days కి ఆఫర్ పెడతా, అంతేగాని ఎప్పుడన్నా మంచి కస్టమర్స్ వస్తే డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పలే. ఈయన వాళ్ళతోని మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఇచ్చిండా, మరి ఎందుకు ఇచ్చిండో అన్ని డిస్కౌంట్స్ ఇచ్చినాము అని వాళ్ళు చెప్పిండ్రు. అండ్ ఫుడ్ పెడితే మా సార్ అనుమానించిండు, ఫుడ్ పెడితే అనుమానించిండు అంటున్నాడు. మనోహర్ అన్న అక్కడ పని చేస్తాడు, ఆయన నాకు ఏం చెప్పిండంటే ఫోన్ కాల్లో, వాళ్ళ రాజేష్ వాళ్ళ అమ్మ బలవంతంగా ఫుడ్ పెడుతుంది సార్, నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలంటే భయం అవుతుంది, అందుకే నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయ్యండి, మార్నింగ్ షిఫ్ట్ భయం అవుతుంది, నాకు మార్నింగ్ షిఫ్ట్ వేస్తే లంచ్ చేయాల్సి వస్తుంది, ఆకలి ఎంత తిను అంటారు. ఆ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. అండ్ వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి. కంపెనీల ఫోన్ నంబర్లు ఏం చేసిందంటే, ఒక దగ్గర నాకు అన్నిట్లో ఫోన్ నంబర్లు పెట్టాలి సార్ అని ఆయన ఐడి ప్రూఫ్ తోనే సిమ్ములు తీసుకున్నాడు. నాకు అంత టైం ఉండదు కదా అని తీసుకొని అనుకున్నా. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. నేను తర్వాత ఏమైందంటే, ఒక రోజు ఫంక్షన్ చేసినాం. బ్రాండ్ అంబాసిడర్ ఏమన్నదంటే, అంతా కొంచెం పిచ్చి నడుస్తుంది బిజినెస్, అది కోడికి వస్తే మంచి నడుస్తుంది అంటే కోసిన రోజు పక్కకు పిలుచుకొచ్చి అన్న, ఇది నా కంపెనీ కదా రాజేష్, నువ్వు నిన్ను ఏమంటలేను అంటే నువ్వు తప్పు చేస్తలేవని కాదు, నేను ఇగ్నోర్ చేస్తున్నట్టు, అది పోనీళ్ళు రాజేష్ కి తెలియదు అని కానీ చెప్తున్నా, విను, డిస్కౌంట్లు ఇవ్వడం ఇట్లాంటి డిసిజన్ తీసుకోకు, ఇది నీ కంపెనీ కాదు నా కంపెనీ కదా అంటే నాకు చెప్పాలి అంటే, మీ బెనిఫిట్ కోసమే వాళ్ళు మళ్ళీ వస్తారని ఇట్లా చేసిన అయినా నేను ఎవరికి ఇచ్చినా అని ఇయ్యలేదు అని అరుస్తున్నాడు. అరవకు, విను, ఫస్ట్ చెప్పేది విను అని నేను. తర్వాత ఏం చెప్పినా అంటే, నేను నెయ్యి కూడా ఎందుకుంది అంటే, మీరే కదా వీడియో కోసం ఆ రోజు తీసుకున్నారు, అదే నెయ్యి లోపల పెట్టినా, మీరు ఓపెన్ చేసిన నెయ్యే అది అని అంటున్నాడు. మీరు ఓపెన్ చేసిన నెయ్యే, వీడియో రికార్డ్ చేయడానికే ఒక అన్నంలో నెయ్యి కలుపుకుంది, ఏదో వీడియో రికార్డ్ చేయడానికి అప్పుడు ఓపెన్ చేసిన నెయ్యే, మీరు వచ్చినప్పుడు మీకు మాత్రమే వాడుతున్నాం, మేము ఒక్క స్పూన్ కూడా వాడలేదు అన్నాడు. వీడు కూడా
అది నమ్మి సరే సరే అన్న నువ్వు దొంగవి నీ పైన కంప్లైంట్ చేయాలి నువ్వు దొంగతనం ఎట్లా చేసినావు అనలే నేను ఓకే నాకైతే డౌట్ వచ్చింది అడిగినా అని అన్న లేదు ఏం తీసుకోలేదా మరి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు కదా అది ఇది అంటే ఏం తీసుకోలే ఒక్కటి కూడా ముట్టలే అని అన్నాడు. నిన్న వీడియోలోనేమో బెండకాయలు తీసుకున్నాం ఫస్ట్ లో వచ్చినాయి అప్పటికి ఇంకా అమ్ముతలేమని నేనే తీసుకొని వండుకొని తిన్నాము అంటున్నాడు. పుచ్చకాయ ఏదో చెప్తున్నాడు అది సగము కట్ చేస్తే తిననియలేదు ఎందుకు తిన్నారు అన్నారు అని ఏదో చెప్తున్నాడు. అది యాక్చువల్గా ఏమైందంటే ఇట్లా నెయ్యి నేనే ఓపెన్ చేసిన కదా అని వేసిండ్రు. అట్లనే ఇది పుచ్చకాయ కూడా వాళ్ళు కొంచెం తిన్న తర్వాత వాళ్ళు ఏది మీరు తీసుకుపోతారా అని అడుగుతలేరు. అది పద్ధతి కదా అక్కడ మిగిలిపోయినాయి కానీ ఇంకోటి కానీ సార్ మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్తారా మేము వాడుకోవచ్చా సరే రాజేష్ వాడుకో ఇది కదా ఒక బాస్ కి ఎంప్లాయీస్ కి మధ్య కూడా తెచ్చిస్తారు. ఒక్కొక్క యాపిలే మనకు 80 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. మిగిలిపోయిన యాపిల్ నాకు అడగకుండా తింటున్నారేమో డౌట్ వచ్చింది. నాకు ప్రూఫ్ లేదు నా దగ్గర కానీ నాకు ఇది తిన్నారు అంటే అది ఎందుకు తిన్నారు నెయ్యి ఉంది లోపల అంటే ఇంకేముందో రైస్ ఉందేమో ఇట్లా అనుమానం వచ్చి నేను అంత స్టాక్ ఎంత వస్తుంది బయటికి ఎంత పోతుంది ఇప్పటి నుంచి డీటెయిల్స్ ఉండాలి చెప్పిన. నన్ను దొంగ అన్నాడు నేను దొంగ అనలే మా అమ్మగారు హర్ట్ అయ్యిండ్రు మమ్మల్ని అనేసిండ్రు అయినా మీరు ఇదే బిజినెస్ ఉంది ఆ రోజే ఇదే బిజినెస్ అనుకుంటున్నా నాకు వేరే బిజినెస్ ఉంది ఫ్రెండ్స్ కి వేరే బిజినెస్ పెట్టించిన నేను అది చూసుకుంటా నేను ఏమనుకుంటున్నారో ఈ రోజే మానేస్తా మీరు ఇచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవు నేనేమన్నా అంటే క్యాష్ అంతా ఆయన దగ్గరనే ఉంటుండే 2 స్టోర్స్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అనే రోజు మీ డబ్బులతోనే పెట్రోల్ వేపిస్తున్నా నేను మీకు చెప్పలే అన్నాడు. సరే నా పని మీద తిరుగుతుంటావు కదా వేపిస్తేవి అనుకున్నా కానీ అది ఎప్పుడు చెప్పిండు క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అన్నప్పుడు చెప్పిండు. ఆ క్యాష్ తో నేను వేయించుకుంటున్నా సార్ అని ముందే చెప్పాలి కదా. సో అది ఇన్ఫర్మేషన్ లేదు నాకు. సరే పోనీ ఇవన్నీ చిన్న ఇట్లా అయింది అట్లా అయింది కానీ ఏం లేదు ఇప్పటి నుంచి దీపిక అని ఒక అమ్మాయిని సారీ చెప్పలేదు అని నేను ఫైర్ చేసిన. తను ఏం చేసిందంటే హనీ ప్లేస్ లో గీ పంపించిండ్రు. రాజేష్ వచ్చి ఒక రోజు నాకు ఏం చెప్పిండు అంటే తను ఫోన్ కాల్స్ ఎత్తదు సార్ ఒకసారి మీరు పోయి చెక్ చేయండి ఫోన్లే లిఫ్ట్ చేయదు తను హెచ్ఆర్ఏ ఫోన్లు లిఫ్ట్ చేస్తుంది అనమాట అన్ని కస్టమర్ కి చెక్ చేయండి లిఫ్ట్ చేయదు అసలు మీరు చూడండి అంటే నేను పోయి అడిగిన ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అంటే నేను ఫస్ట్ డే ఏమని చెప్పి పెట్టుకున్నా కాల్స్ కోసం పెట్టుకుంటే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి కానీ అది ఎట్లా చేస్తాను డిసప్పాయింట్ కాదు కాల్స్ అక్కడ చుట్టుండే వర్కర్స్ వాళ్ళు విన్నారు. తను సాయంత్రం ఫోన్ చేసి మీరు అందరి ముందు తిట్టడం నాకు నచ్చలే మీరు అందరి ముందు ఎట్లా తిడతారు నన్ను అయినా హనీ ప్లేస్ లో ఈ ప్లేస్ లో హనీ చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి కదా అన్ని మేనేజ్ చేయడం నాతో అయితలేదు 100 కరెక్టే పంపిస్తాం కదా 1-2 అయితే మీరు ఎందుకు తిడుతున్నారు నాకు ఫ్రెండ్ లా మాట్లాడుతుంది సారీ లేదు అపాలజీ లేదు ఏం లేదు అంటే నీకు మేనేజ్ అయితే లేదు అంటే చెప్పు మరి క్విట్ చేస్తావా అంటే అట్లా కాదు అది ఇది అంటే ఐ వాంట్ యూ టు క్విట్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపో అని నేను తను పిల్లోడు ఉన్నాడు వాళ్ళ హస్బెండ్ అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిండు హ్యాండ్ ఓవర్ చేసి పోయింది. కొన్ని రోజులు మంచినే ఉంది తర్వాత వచ్చి నేను చేస్తా అని అడుగుతుండే. తర్వాత ఒక రోజు వాళ్ళ హస్బెండ్ మెసేజ్ చేసిండు నాకు ఏమని చేసిండు అంటే రాజేష్ అంటున్నాడు కదా ఆమె డిప్రెషన్ లోనే ఉంది ఇంకా బయటికి రాలేదు తీసేసిండు డిప్రెషన్ లాగా పోయింది అంటున్నాడు చిన్న తప్పులకు తీసేస్తాడు అది ఆయన హస్బెండ్ ఏం చేసి యాక్చువల్ ఆ పిల్ల మా స్టూడెంటేనంట నాకు తర్వాత తెలిసింది ఎంవిఎస్ఆర్ కాలేజ్ లో మంచి మాకు Hello Amshi Anna, this is Sai Kiran, husband of Deepika, your former employee. Actually, I forced her to resign and so that I can take her with me. But unfortunately, her visa was not processed. She is still in India and regretting quitting her job. Is there any chance can you take her back if possible? Thanks. అంటే నేను తీసేసిన అంటే నేనే తీసేసినేమో కానీ ఆ పిల్లకే హస్బెండ్ పిల్లనో చూసుకోవాలి అనే దాంట్లో సరే నాన్నోడితోనే తీసేపి స్టార్ట్ చేసిండ్రా మరి వాళ్ళకి క్విట్ చేయాలని ఆలోచన ఉంది బయటికేమో నేను తీసేసేటట్టు అయిపోయింది. మళ్ళీ రాజేష్ చెప్పడం వల్ల తీసేసిండు మళ్ళీ రాజేష్ ఫోన్ ఎత్తుతలేదు చూడండి సార్ ఆమెకు సరిగ్గా పని చేయడం లేదు పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న రాజేషే చెప్పి తీసేపిచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఎంప్లాయీస్ ని తీసేస్తాడు వీళ్ళని తీసేస్తాడు అంటే అది చాలా షాకింగ్ గా. భరత్ అని ఒక అతను ఉండే ఆయన ఏం చేసిండంటే నా దగ్గరకు వచ్చి ఫస్ట్ దీపిక అనే తీసుకొచ్చింది నేను అగ్రికల్చర్ చేస్తా మీ ఫామ్ లో పండిస్తా అంటే 3 acres అది నువ్వు పండించేంత ఉండదు ఒక పర్సన్ ఉంటాడు వీళ్ళని పెట్టి వర్కర్స్ ని చేపియడమే ఉంటది వద్దులే నీకు సెట్ కాదు నువ్వు యుఎస్ఓ యూకేనో పోతా అని అంటుండే అనమాట. వద్దని చెప్పిన అయితే ఒక రోజు బలవంతంగా వచ్చి ఉన్నాడు సార్ వచ్చింది సార్ పాపం సార్ ఛాన్స్ ఇద్దాం సార్ అది సార్ ఇది సార్ అని దీపిక అంటే సరిగా పెట్టుకోండి అని అన్న. ఆయన ఉన్నాడు ఉండి కొన్ని రోజులు పని చేసిండు. తర్వాత ఒక నా దగ్గరకు వచ్చి నేను వీడియోస్ చేస్తా సార్ మీలాగానే మీ ఫామ్ లోనే అని అన్నాడు.
నేను ఇంత వంశీ ఫార్మ్స్ అని పెట్టుకొని ఇండిపెండెంట్ గా ఒకటి చేద్దామంటే నాతో పాటు ఇంకొకరు వీడియో చేసి ఇంకొక స్టూడెంట్ వస్తారు, ఇంకొకరు వస్తారు, ఇది ఒక గ్రూప్ ఫార్మింగ్ అవుతుంది అని ఇది వంశీ ఫార్మ్స్ ఎందుకు అవుతుంది అని నాకు. నేనేమన్నా అంటే నువ్వు ఎక్కడన్నా ఫామ్ తీసుకొని అక్కడ చెయ్యు భరత్, ఇక్కడ వద్దులే అని అన్నా. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చిండంట. నాకు తర్వాత తెలిసింది ఆయననే డౌట్ఫుల్ ఉన్నా, నాకు ఆయననే తీసేయాలని ఉంది. ఇక ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇక్కడ ఏం నేర్చుకుంటారు, ఏదో తెలుసుకుందామని వస్తున్నారు వాళ్ళు. ముగ్గురు వద్దని చెప్పు రాజేష్ అని చెప్పిండు. వాళ్ళు వెళ్ళిపోయినాక భరత్ శాలరీ వేయండి అని అడిగిండు రాజేష్ కి మెసేజ్ లో. రిప్లై ఇవ్వలే చాలాసేపు చూసి రిప్లై ఇస్తలేవు ఏమనుకుంటున్నావు అని ఆడు మెసేజ్ చేసిండు భరత్. రాజేష్ దానికి నువ్వేమనుకుంటున్నావు నా గురించి తెలుసా సకా మాట్లాడని రాజేష్. నీ దగ్గరకు వస్తా 10 మందిని తీసుకొని కొట్టుకుందాం అనే స్టేజ్ కి వచ్చింది అది. ఓవర్ రాజేష్ భరత్ ఎవరైతే కలిసి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రో ఆ మెసేజెస్ అన్ని నాకు చూపించిండ్రు. నేను పోయి నువ్వు అట్లెందుకు మాట్లాడుతున్నావు, శాలరీ అడిగితే శాలరీ ఇచ్చేయాలి కానీ నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు రాజేష్, పొలైట్ గా ఉండాలి, మనము శాలరీ ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నేను చెప్పిన. లేదు సార్ వాడు పిల్ల బచ్చాగాళ్ళు వీళ్ళంతా అని రాజేష్. ఎవరిని ఎక్కడ అక్కడ పెట్టాలని రాజేష్. ఇప్పుడు కలిసిపోయినరు, ఇప్పుడు కలిసి వీడియోలు ముందు జరిగింది. ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా పెట్టుకున్నారు బయటికి పోయి. అయితే రాజేష్ వచ్చి చూపించడం, సార్ భరత్ పోయి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుకున్నాడు, చూడండి సార్ ఏం చేస్తున్నారు మన ఎంప్లాయీస్ అని చూపిస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది, రోజు ఒక వీడియో చేస్తున్నాడు మంచి. సరే చేసుకొని అనుకున్నా నేను, లేదు కదా. రాజేష్ బయటికి పోయి దివ్య ఆర్గానిక్స్ అని ఇంకొక కంపెనీ, అదే కాంటాక్ట్స్ అవన్నీ తీసుకున్నాడు అని చెప్పినా కదా. అదే ఎట్లా తెలిసిందంటే నాకు ప్రవీణ్ అని మన ఆటో డ్రైవర్ అందరు మీ కాంటాక్ట్స్ అందరికి మెసేజ్లు చేస్తున్నారు, సార్ మీకన్నా తక్కువ రేట్ కి ఇస్తా, హోమ్ డెలివరీ చేస్తా అని. సో ఏవైతే కంపెనీలు అంటున్నాడో ఒక రోజు ఎగ్జైట్ అయ్యిండు, సార్ ఇంత మంచి కాంటాక్ట్స్ ఎట్లుంటాయి సార్ మీ దగ్గర, ఇట్లా మన అదృష్టం సార్ ఈ టెరా గ్రీన్స్ అనే కాంటాక్ట్ మనకు దొరకడం అని ఎగ్జైట్ అవుతున్నాడు. నాకు ఆయననే ఎగ్జైట్ అవుతున్నాను అన్నీ అర్థమవుతుంది. సో తర్వాత వాళ్ళ కంపెనీలు ఏవైతే అంటున్నాడో అక్కడ నుంచే తెప్పించిండు, డెలివరీలు చేయడం స్టార్ట్ చేసిండు జాబ్ వదిలేసిన తర్వాత. సో జాబ్ వదిలేసే ముందు కూడా ఒక మెసేజ్ చేసిండు నాకు. అంటే మళ్ళీ ఇది ఎట్లుందంటే నేను చేస్తుంటే సింపుల్ అనిపిస్తది, ప్రోడక్ట్ పెడతాడు, వీడియో చేస్తాడు, అమ్ముతాడు. నేను ప్రోడక్ట్ పెడతా, నేను వీడియో చేస్తా, నేను అమ్ముతా. అట్లా నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు 100 మంది తయారవుతున్నారు. ఆర్గానిక్స్ అని చేస్తున్నారు అని. జరిగాయి కదా, ఇన్ని ఇష్యూస్ జరిగాయి, మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గానీ, లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు ఎంతవరకు నిజమని గానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా? ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేసి నాకు ఇప్పుడు రిపోర్టెడ్ రిపోర్ట్ ఉన్నాయి అవి. సరే నువ్వు టెస్ట్ చెయ్యు, నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ కరెక్ట్. ఆల్రెడీ ఇవి టెస్టెడ్ ఏం టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్. టెస్ట్ చేసిన ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియోనే చేసిండు కదా, ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి నేను షాపే మూసుకుంటా అన్నాడు. ఇంకా కూడా ఏంది కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డిస్టర్బ్ చేసిండ్రు. ఎఫెక్ట్ అయితే పడ్డది కస్టమర్స్ మీద. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక హనీ తీసుకుని వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు, గీ తీసుకుని ఉంటారు, లేదా కందిపప్పు తీసుకుని ఉంటారు, కంపెనీ అని అరిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4 ఒక్కరు చూసినా వాళ్ళది ఒరిజినల్ కాదంట, వంశీ ఫేక్ అంట, అమ్మాయిల పిచ్చాడంట, తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా. సో అదంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా. రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుండే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది. లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా 6 ప్రోడక్ట్స్ దొంగతనం చేసిండ్రు అందుకే తీసేసిన, ఇట్లా ఏం చెప్తలేను కదా. నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా. లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చో, ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు, సిగరెట్ దాగొస్తాడు చూడు, ఇట్లాంటివి చెప్పినా అనుకో, మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను. నా పైన డౌట్ క్రియేట్ చేసి డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ. ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాముడు. జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు అని శివ. డౌట్ క్రియేట్ అయితే సేల్స్ కొన్నోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది, కొనేటోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది. గొర్రె కాదని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది. లాస్ట్ వారధి ఫార్మ్స్, నేత్ర వాళ్ళ మీద కూడా పడి ఉంటది. అది కూడా బాధనే నాకు. అది నాకు సక్సెస్ కావాలనే ఉంటది. తను ఏదో ఫెయిల్ అయిపోవాలి రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది, నేను కూడా సక్సెస్ కావాలని ఉంటది. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శివ ఒక ఆమె, తనకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు అంటుంది. అప్పుడు ఫేస్బుక్ వాడుతుంటే ఇన్స్టాగ్రామ్. మొన్న ఏదో క్యాజువల్ నేను ఫేస్బుక్ ఆపేసిన వాడడం, మొన్న ఓపెన్ చేసిన. దాంట్లో కూడా 800K+ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కూడా పర్సనల్ ఫేస్బుక్ ఒకటి 5000 ఫ్రెండ్స్ ఉంటుంది. ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ మెసేజ్ ఏముందంటే, ఆర్ యూ గైస్ చీటింగ్ పబ్లిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, హై చైతు ఆర్ యూ గైస్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను నా గురించి పూర్తిగా తెలిసిన తను మెసేజ్ చేసింది ఫేస్బుక్ లా. నా కాంటాక్ట్ లేదు.
నేను వెరీ డిసప్పాయింటెడ్, డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని పెట్టేసిన. అంటే తనకే డౌట్ క్రియేట్ అయిందంటే మామూలు మనుషులకు చాలా కాదు. మందికి ఇప్పుడు అంటే effect మా చేయాలంటే మామ నేను ఏమంటుండే అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వంశీ చెప్తే కొన్న బుద్ధి అవుతుంది, వంశీ చెప్తే చాలు, వంశీ చెప్పే విధానమా మరి అది ఏముంటుందో కానీ వంశీ చెప్తే అట్లాంటి నేను చెప్తే కొన బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. కాకపోతే దీనికి ఒక అప్పు ఉంటది, దీనికి ఒకటి తీర్చేది ఉంటది. ఇప్పుడు పొట్ట మీద కొట్టరాదు కదా, ఎంప్లాయీస్ కి శాలరీ అన్నిటి ఎఫెక్ట్ అయితే తప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శివ, ఇప్పుడు సింపుల్ రీజన్ చెప్తాను నేను, ఇది పబ్లిక్ ఫిగరా లేదా సెలబ్రిటీనా కాదు అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు పెదనాన్న ఉన్నాడు, నా కాంటాక్ట్, నేను పబ్లిక్ ఫిగర్ కాదు ఇంకా, పెదనాన్నను నిన్న పని మనిషితోని క్లోజ్ గా చూసిన అని నేను స్టేటస్ పెడతా, లేదా పక్కింటి ఆంటీతో క్లోజ్ గా చూసిన మా పెదనాన్న పక్కింటి ఆంటీ అని నేను ఒక స్టేటస్ పెడతా, నాకు తిక్కలేసి పెడతా. ఈ రోజు ఇప్పుడు పెడతా నేను జస్ట్ నా వాట్సాప్ లో 250 మెంబర్స్ ఉన్న వాట్సాప్ లో నా కజిన్స్, బంధువులు, బాబాయిలు, మామలు, అత్తలు, మా పెద్దమ్మ కూడా ఉంటది. ఇప్పుడు చూస్తే మా పెద్దమ్మ చూసిన, మా బాబాయిలు చూసిన, ఎక్కడ దూర బంధువులు చూసిన, ఒకరికొకరు స్క్రీన్ షాట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే మా పెద్దనాన్న జీవితం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు 100% రాసిస్తాను నేను. లేదా పెద్దమ్మని చంపుతుంది కాఫీలో విషయం ఇచ్చి, లేకపోతే కొట్లాటలు అయ్యి గజిబిజి ఒక్క రోజుల ఒక్క గంటల. ఆయన సెలబ్రిటీ కాదు, ఆయన సోషల్ మీడియా లేదు, అయినా ఆయన జీవితం నాశనం చేయడం ఇట్లా ఏ మనిషి జీవితం అన్ని ఇట్లా నాశనం చేస్తాడు. ఒక డ్రైవర్ అనుకుంటే ఒకరిని గుద్ది చంపేస్తాడు. అంటే జీవితం నాశనం చేయడం ఏదో పెద్ద ఆర్ట్ లాగా. నేను స్టోరీలు పెట్టుకుంటా, నేను ఇండైరెక్ట్ గా మాట్లాడతా, నేను ఒకరి మీద పంచులేస్తా అంటే ఎంతసేపు అని అది స్టార్ట్ చేస్తే ఎవరి లైఫ్ లో అన్నా సాఫీగా ఉంటాయి. ఇప్పుడు ఒకరి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తున్నాం, నేను ట్రై చేస్తే నాకున్న కొంచెం, నేను ఎన్నో రోజులు కష్టపడి కొంచెం ఫాలోవర్స్ నేను స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం కావా? అంటే ఎంతసేపు పని అది అని. పోనీ లీగల్ గా పోతే డిఫమేషన్ ఒక్కటేస్తే, డిఫమేషన్ కి చట్టాలు ఎట్లున్నాయంటే నాన్ బెయిలబుల్ ఉన్నాయి. నీకు ఏ లెవెల్లో నష్టం జరిగింది, నీకు నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా, నీ ఫేమ్ దెబ్బతిన్నదా, నీ డబ్బు దెబ్బతిన్నా అనే లైన్స్ లా నాన్ బెయిలబుల్ ఉన్నాయి. లైఫ్ బెయిల్ కూడా దొరకదు, బయటకు కూడా రావు. ప్లస్ ఇంత నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది, నీ జీవితాంతం కష్టపడినా నువ్వు అది కట్టలేవు. నీ జీవితం నీకు 25-26 ఏళ్ళలో ఉండొచ్చు, ఆయన చెప్పుకునే దాని ప్రకారం చూస్తే అయితే 40 లాగా అనిపిస్తారు కానీ ఏమో ఉండొచ్చు. అయితే ఆయన భవిష్యత్ అంతా పాడైనట్టే కదా. భరత్ అని ఒకడు ఉన్నాడు, వచ్చింది 21 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లడు యుఎస్ పోతా అది అంటే నోటి మాట కదా అనేస్తావా నువ్వు? బూత్ ఫామ్ అంటావా? బూత్ ఫామ్ అని తప్పించుకుంటావా నువ్వు? పోనీ మీడియా నుంచి తప్పించుకుంటావా అంత? నువ్వు ఇండియా ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి కంప్లైంట్ చేసినా అనుకుంటే నాకు కొంచెం పలుకుబడి అయితే ఉంటది కదా. ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ చేసిన, ఇంత చైర్మన్ లెవెల్లా, ఇంత దాంట్లో నేను IAS IPS లెవెల్ నుంచి కూడా నేను చేయొచ్చు. నా ఒక్క రోజు కాదనుకుంటే చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను. ఎట్లా తప్పించుకుంటావు? ఒక మాటను తప్పించుకుంటావు. మళ్ళీ ఒక ఐడియల్ పర్సన్ గానే ఉండబుద్ధి అవుతుంది కదా ఈ ఫీల్డ్ లోకి వచ్చి. నాకు మంచి ఫేమ్ కోరుకున్నా కానీ ఇట్లా చెత్త ఫేమ్ కోరుకోలే నేను. ఎందుకంటే మా అక్క కొడుకులు ఉంటారు, అల్లుళ్ళు, వాళ్ళకి మా అక్క చెప్పాలేదా, వంశీమామలా కావాలరా మీరు, వంశీమామలాగా సక్సెస్ కావాలని చెప్పాలి అని. మా అక్కకి హెసిటేషన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు క్రియేట్ చేసే దాని వల్ల వీడు ఇంత కాంప్లికేట్ చేసుకున్న లైఫ్, అన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అన్ని వస్తే అభిమానం ఉంది, సెల్ఫీలు అడుగుతున్నారు. కానీ అది ఎంతవరకు రైట్? నా పైన ఒక అలిగేషన్ వేసి, బ్లాక్ మార్క్ వేసి, అది ఎవరు వేసిండ్రో వాళ్ళే తీసేయాలి కదా. తీసేసేంత వరకు నేను కూడా ఇడిచిపెట్టాను అసలు. సో నేను ఏం చెప్తున్నా అంటే, వేయాలనుకుంటే ఎవరి మీద అయినా వేయొచ్చు. నయనతార ఫస్ట్ శింబుతో రిలేషన్ అని అంటుండ్రి, తర్వాత ప్రభుదేవా అన్నారు. మరి ఇప్పుడు విఘ్నేష్ అని ఒక డైరెక్టర్ చేసుకుంది, చీపమే అందరిద్దరిని వదిలేసింది, ఇంకొకరిని పట్టుకుంది. ఇట్లా మాట్లాడతామా అంటే ఒక రెస్పెక్ట్ మాట్లాడితే డ్రైవర్ వచ్చి చెప్తాడా ఇట్లా చేస్తుంది అని చెప్పి సర్వైవ్ అవుతాడా అంటున్నా నేను. ఏమంటున్నా, సర్వైవ్ ఎట్లయితారు మనుషులు? సర్వైవ్ ఎట్లయితారు? సర్వైవల్ కష్టమవుతుంది. నేను ఊరుకుంటున్నాం మేము ఇట్లా, పోనీలే తెలుసుకుంటారు, పోనీలే అనుకోకుంటే ఒక 10 రోజులు నావి కాదనుకుంటే, ఇప్పుడు తప్పు చేయంత అనుభవిస్తున్నప్పుడు తప్పు చేసినోడు ఎంత అనుభవిస్తాడు? ఇప్పుడు మొన్న డప్పులు కొట్టుకుంటా మీరు చూసి ఉంటారో లేదు ఇన్స్టాగ్రామ్ లో, మా అల్లుడు పక్కన మేము ఇద్దరం ఉన్నాము, డ్రమ్స్ ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో, వాడు డ్రమ్స్ నాన్న ఇప్పించిన డ్రమ్స్ కొడుతున్నాడు, మేము ఇద్దరం కూడా ఎగురుతున్నాం, మేము క్రికెట్ ఆడుకొని వచ్చినాం. ఆ వీడియో 2 million+ పోయింది. దాని కింద కమెంట్స్ చూస్తే, మీ మామల్లాగా తయారు కాకరా నువ్వన్నా, మీ మామలతో దూరంగా ఉండు, రేపిస్టులు ఉన్నారు, ఈ కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళ టీచర్లు అన్నీ, నేను ఒకసారి వాళ్ళ టీచర్స్ డేకి ఎప్పుడో పోతే నాకు సాల్వా కప్పి, నాకు అభిమానంగా మీరు రావడమే గొప్ప అని అందరు టీచర్లు కలిసి ఫోటో దిగి ఏదో చేసేసిండ్రు గుంటూరులో. అయితే ఈ రోజు వీళ్ళ మామలు ఇట్లంట అని మాట్లాడితే అది వాని మైండ్ లో పడితే వానికి 8 years ఎంత ట్రామా అది. నిజమే. మా అమ్మమ్మకి ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మమ్మ పక్కింటి ఆమెతో మాట్లాడితే ఇట్లంట కదా అంటే, మా అమ్మమ్మకి ఈ రోజు వరకు మమ్మల్ని పొగటేటోళ్ళు తప్ప తిట్టేటోళ్ళు లేరు.
మా అమ్మకు ఏమేమో అవుతుంది, మా అందరికి ఎఫెక్ట్ అమ్మ అవుతుంది. ఇప్పుడు మీకే కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి పోయి ఒక రీల్ చేస్తా, శివ ఇంటర్వ్యూ చేసిడు మస్తు మజా వచ్చింది, కానీ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఇట్లా డ్రగ్స్ దొరుకుతాయంట, పోదాం ముగ్గురం తీసుకుందాము అని అన్నాడు శివ అని ఒక రీల్ చేసిన అనుకో, మీ ఫ్యామిలీకి ఈ టీమ్ కి అందరికి డౌట్ రాదా నిజంగానే శివ డ్రగ్స్ తీసుకుంటాడా? నువ్వు నన్ను ఏం చేస్తావు, నువ్వు నన్ను ఏం చేస్తావు అప్పుడు? సరే నేను చెప్పిన డౌట్ క్రియేట్ చేసిన, ఏ వంశీ డౌట్ క్రియేట్ చేసిన, సగం మంది నమ్ముతున్నారులే, సగం మంది నన్ను వదిలేస్తావా? మరి బూత్ ఫామ్ అమ్మాయిల ఫామ్ అని నేను ఏదో బ్రోతలోజ్ నడుపుతున్నట్టు చేస్తే నేను ఎట్లా వదిలేస్తా? యాంకర్లను కూడా అవునా నిజమా ఏందది అంటే చెప్పు 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 ఏమైతుంది, నైట్ ఏమైతుంది చెప్పు చెప్పు, అది ఒక పద్ధతి. అది ఇప్పుడు అర్పిత కూడా డైరెక్ట్ మెసేజ్లు చేస్తారు, వాళ్ళతో తిరగకు జాగ్రత్త అంటే ఏముంది మీ దగ్గర, ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నాతో ఎందుకు తిరగరాదు, నాతో ఎందుకు జాగ్రత్త? నువ్వు అఫీషియల్ గా ప్రూఫ్ చూపించి వంశీ ఇట్లా అంటాడని ప్రూఫ్ చూపించి జైలు లేపి, లేకపోతే వాళ్ళ అన్న నేపి, వాళ్ళ అన్ననే దీని వెనకాలంతా నడిపిస్తున్నది అని ఏమైనా చేయు, అంతే. ఎవిడెన్స్ చూపించి వంశీ ఫార్మ్స్ ని క్లోజ్ చేయు, అప్పులు కూడా నువ్వే తీర్చుకో క్లోజ్ చేసి. సో ఇట్లా ఏదో ఒకటి చెయ్యాలి గాని నా కష్టాలల్లా నేను కింద పడి మీద పడి ఇటు ప్రొఫెషనల్ లైఫ్ జీరో అయ్యి పర్సనల్ లైఫ్ జీరో అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని జీరో నుంచి మళ్ళీ ఏదో చేస్తున్నా. నేను నా కష్టాలు ఏమో నేను పడుతున్నా, నేను ఒక్కరిని చేస్తే కొనరేమో అని భయంకి ఆడపిల్లతో రీల్ చేపిస్తున్నా. వర్కాలిక్ పర్సన్ నేను, ఆల్కహాలిక్ కాదు, ఎప్పుడన్నా ఒకసారి తాగుతాం. అది నేను ఇప్పుడు చెప్తున్నా, వాడు ఏదో చెప్పిండు కనుక్కున్నాడు కాదు, నా ముందు ఇంటర్వ్యూలలో కూడా ఉన్నాయి. మన ఇంటర్వ్యూ చెప్పలేదు, కోపం వస్తుంది, మందు తాగుతాం, అంత నార్మల్ పీపులే. లైఫ్ ఎక్కువ చూసినాం కాబట్టి వేరే లైఫ్ ఈజీ చేయడానికి ట్రై చేస్తాం అంతే. మీరు బయట జనాల్లో ఉంటారు కాబట్టి ఏదైనా చిన్న చేసిన పెద్ద కూడా మేము మాటలు చెప్పేది. ఇప్పుడు ఈ రోజుకి నేను చెప్పేది, ఎప్పుడన్నా లైఫ్ ని ఎఫెక్ట్ చేసే మాట ఒకటన్నా చెప్పినా, ఒక మంచి కథ, ఒక మంచి విషయం, ఒక డిమోటివేటెడ్ పర్సన్ ని ఒక మోటివేట్ చేయడం, లేకపోతే ఒక ఇన్స్పైర్ చేయడం, ఏదైనా సాధించాలి, అది తప్ప ఏదో చిల్లర వీడియోలు అయితే చేయలే కదా. నేను చిల్లర అంటే ఎంటర్టైన్మెంట్ కూడా నేను కూడా అంతే కదా, మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నా. ఒక కిరాణా షాప్ లో అమ్మేది నేను ఆర్గానిక్ స్టోర్ అని పెట్టుకొని కిరాణా షాప్ లాంటిది పెట్టుకొని అమ్ముకుంటుంటే నేను చిన్న చిత్కాగానే బతుకుతున్నా. వీళ్ళందరికీ జెలసీ, వీనికి దగ్గర పక్కన అమ్మాయి ఉంటది, వీడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో, ఏమైపోతుందో, రేట్లు డబల్ పెట్టిండా, వీడు త్రిబుల్ పెట్టిండా, ఇదంతా బయట నుంచి చూసి అనుకుంటున్నారు. కానీ నాతో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది అంటున్నా నేను. మీరు అప్పుడప్పుడు లైక్ దీని గురించి ఒక టాపిక్, ఊరు వేరే చోట్లకు వెళ్ళి, లైక్ మొన్న మహాబలేశ్వర వెళ్ళి దానికి వెళ్తారు, లేకపోతే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏ ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అన్నారు. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు, ఎందుకు వీడియో చేస్తారు? చెప్తా. ఫస్ట్ 2 స్టోర్లు ఉన్నాయి కదా, ఈ స్టోర్ ఆ స్టోర్ లో చేస్తే పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు, చూడరు. మేము టెంపుల్స్ లో చేస్తున్నాం, మహాబలేశ్వర్ లాంటి ప్లేస్ లో ఇట్లా వచ్చినాము, కాంప్లికేటెడ్ ఉంది అని ఒక టూరిజం లాంటి వీడియో చూపిస్తున్నాం. దాంతో పాటు అక్కడ స్ట్రాబెరీస్ దొరుకుతాయి, సీజన్ కాదంట, ఇది సీజన్ అంట అని ఒక నాలెడ్జ్ ఇస్తున్నాం. అన్ని టైప్స్ అన్ని జోనర్స్ ఇంక్లూడ్ చేయడానికే ట్రై చేస్తున్నాం. సో 100 వీడియోలు వస్తే 100 డిఫరెంటే ఉండాలనేది మా ప్లాన్. కాన్సెప్ట్ తీసుకోవడానికి కూడా వీడు ఒక్కడే రోజు, ఇప్పుడు అంతెందుకు, ఇంట్లో గ్రీన్ మ్యాట్ ఉంది, స్టూడియో ఉంది, ఇప్పుడు గ్రీన్ మ్యాట్ లో చేసుకోవచ్చు కదా, రోజు పెట్టి ఊటీ చేసుకొని చేయొచ్చు కదా. అంటే ప్రోడక్ట్ కదా అమ్మేది, కానీ ఎందుకంత దూరం ట్రావెల్ చేస్తుండు, ఎందుకు చేస్తుండు, ఎందుకు తిరుగుతుండు, ఏంటంటే ఒక క్యూరియాసిటీ పెంచడానికే. ఇప్పుడు వంశీ ఫార్మ్స్ అనేది ఏమి, అది నెస్లేనో బ్రిటానియానో లేకపోతే హీరో హోండానో కాదు కదా, లేకపోతే టాటా కాదు కదా, అది ఇప్పుడు అంబానీ రిలయన్స్ కాదు. అది వంశీ ఫార్మ్స్ అనేది నిన్నగాక మొన్న పుట్టింది. నేను 2 రోజులు వీడియో చేయకుండా ఫస్ట్ ఒక పిల్ల పుట్టి, వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలల్లో చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని, దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? చుట్టుముట్టిండ్రు వాళ్ళు, కామెంట్స్ పెట్టేటోళ్ళు, ట్రోలర్స్, వాడు సూర్య అంట, వాడు నా మీదనే బతుకుతున్నాడు. సరే నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద బతకొచ్చా? వాడిని ఏం చేయలేకపోవచ్చు, లేదా వాడే ఓన్ కంటెంట్ చేస్తేనేమో. వాళ్ళ అమ్మ ఉంటది, నాన్నుంటాడు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఇండియాలో ఉంటది. సో వాడు కెనడాలో ఉన్నాడేమో, వాడిని రప్పియాలంటే 2 నిమిషాల పని నాకుండే కాంటాక్ట్స్ కి దానికి. కానీ చేస్తలేము, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ తోని వీడియో చేయొచ్చు కదా. ఈమెొకటి ఇట్లా, ఈయనొకటి, ఈయనొకడు, వాళ్ళ డాడీ ఇట్లా, వాళ్ళ పిల్లం ఇట్లా చేస్తున్నారు. అర్పిత మీద కూడా పేరు మార్చి చేస్తున్నారు. నాతో వచ్చిన బ్రాండ్ అంబాసిడర్ అవసరమా? పేర్లు ఇట్లా మార్చుకుంటా, జోక్ మాకరీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? క్లాస్ లో సెటర్ వేస్తేనే తీసుకోం మేము.
మేము తిరిగి ఇచ్చేస్తాం, టీసీ ఇచ్చి పంపిస్తాం వాళ్ళకు. అట్లాంటిది జోక్ వేస్తున్నాడేమో అని డౌట్ వస్తే రియాక్ట్ అయ్యే మేము మా పైన జోకులు వేస్తుంటే ఎట్లా వదిలేస్తాం అనుకుంటున్నారు అనేది అంత ఈజీ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు నార్మల్ గా? అంటే డిఫమేషన్ వేస్తాం, వాళ్ళతో క్షమాపణ చెప్పించుకుంటాం. నాగార్జున వదిలిపెట్టలేదు కదా ఎవరిని. అట్లా నాగార్జున కూడా ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేసుకొని అదొక బూత్ ఫామ్ నాగార్జున నడిపేది అంటే రియాక్ట్ అవుతాడు కదా. నేను కూడా అవుతా, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, మంచిగానే బతకాలని ఉంటది కదా. సో ఎవడో వచ్చి ఏదో అన్నంత మాత్రాన రియాక్షన్ లైఫ్ లో బతికితే రెస్పెక్ట్ఫుల్ గా, గ్రేట్ఫుల్ గా, ఒక హోదాతో, హుందాతనంతో, హోదా కోసం, పరువు కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అవును. అంటే నేను వాళ్ళకి ఒక బూత్ ఇల్లు ప్రోతలో నడుపుతారు రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తే డౌట్ క్రియేట్ అవుతుంది. చెప్పనేను మరి వాళ్ళు నడుపుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కు ఉంటది, రాజేష్ ఫేమ్ లేదు ఏం లేదు, వాళ్ళ ఫ్యామిలీలో. లేకపోతే రాజేష్ బయట తిరుగుతైతే రే చూసినావని ఇది అని అంటారు కదా, లేదా జైలుకి పోయి వస్తాడా. ఇట్లా అన్నాడు వంశీ మీ సారే కదా నిజమేనా అని అడుగుతారు కదా. మరి ఆ డౌట్లు క్రియేట్ చేయడం ఏంది? ఎవిడెన్స్లుండి ప్రూఫ్లుండి నన్ను లోపలేపిస్తే వేరు కానీ ఇదంతా ఏం చేస్తుండ్రు అని మీడియా ముందుకు ఇప్పుడు ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మీరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారా? కాంటాక్ట్ ఉంది, కాంటాక్ట్ ఏమని కావాలి? లైఫ్ లో రాజేస్తాను నేను అసలు ఏంటి, ఏం కావాలి? అవసరమే లేదు కదా, వేరే వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఒకసారి చెప్పి చూద్దాం. రాజేష్ కి, భరత్ కి, ఆడోడు కెనడాలో సూర్యానా బూర్యానో ఎవరు ఉన్నారు. ఇప్పుడు సూర్య పేరుని మార్చాలా నేను? తట్టుకుంటాడా? ఎస్యూని అట్లే ఉంచుతా, మధ్యలో ఏమన్నా డబుల్ లెటర్స్ పెట్టి తర్వాత అవి పెడతా. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా అంటున్నాను. అంటే ఏంది ఇప్పుడు ఈ పేర్లు మారుస్తావా నువ్వు? ఎక్కిరిస్తావా నువ్వు? ఎక్కిరిస్తే చిన్న పిల్లలు ఏ అని ఎక్కిరిస్తే వచ్చి కొడతారు. అవును, ఎక్కిరిస్తున్నాడు అంటే కెనడాలో ఉంటే ఎక్కిరిస్తాడా? అంటే ఒక ఉద్యమం లాగా ఎట్లా చేస్తారని. సరే శివ వీడియోస్, వీడియో మా అన్న వీడియోస్ నేను తీసుకొని రోజు ఒకటి మోకరీ చేయాలా, రోజు ఒకటి చేయాలన్నా? మాట్లాడుకునే స్టైల్ ఇంటర్వ్యూవర్స్ రాజేష్ కూడా. ఇప్పుడు సూర్య అయితే చాలా చిల్లర చేస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడో, ఒక సిరీస్ 10-12 వీడియోస్. మేము క్రికెట్ టీమ్ ని, వంశీ ఫార్మ్స్ క్రికెట్ టీం స్టార్ట్ చేసి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇది మా టీము, దాంట్లో ఏమన్నా బూత్ ఉందా, వల్గర్ ఉందా, మా 11 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే వాడు వచ్చి క్రికెట్ టీము, ఇగో ఉప్పల్ బాలు మా టీంలు ఉన్నారు, ఇగో ఎవరెవరో పేర్లు వాళ్ళ ఫోటోస్ చూపించి ఇది మా టీం అని జోకులు చేస్తున్నాడు దాంతో. అంటే ఏంది ఇది? కెనడాలో ఉంటే తప్పించుకోవచ్చు. కెనడాలో ఉంటాడు పోనీ. ఇప్పుడు తనకు ఒక భార్య ఉంది, ఒక కుక్కని పెంచుకుంటున్నాడు, ఒక ఉద్యోగం చేస్తున్నాడు అంట, కెనడాలో ఉన్నాడు పోనీ. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉండరా? వాళ్ళ భార్యకు అమ్మ నాన్న ఉండరా? వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా? లేదు, కెనడాలోనే ఉన్నాడు, నేను ఇండియాలో ఉన్నా. నేను నా పని పట్టుకొని నేను చేస్తే, ఇప్పుడు అతనికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా, అతను 25K ఉన్నారు, నాకు 670K ఉన్నారు. నాకు 6 లక్షలకు ప్లస్ నాకు యూట్యూబ్ లా, ఫేస్బుక్ లా, నాకు ప్రతి దగ్గర 1 మిలియన్ దగ్గర ఉన్నారు. ప్లస్ ఫాలో కాని వాళ్ళు ఉన్నారు. నా గురించి తెలుసు నేను ఏం చేస్తాను, నా సబ్జెక్ట్, నా ఇన్కమ్, నా పలుకుబడి అంటే ఎవరినైనా ఒక 1 డేలో రీచ్ అయ్యేంత అవుతుంది. అవసరం పడలే అంతే. నాకు ఈ రోజు వరకు నేను మంచిగా ఉన్నా కాబట్టి అవసరం పడలే. ఎక్కడికి పోయినా అభిమానంగా పలకరించి. ఇప్పుడు శంషాబాద్ లో మనం మ్యాచ్ ఆడినాం. మ్యాచ్ ఆడితే అక్కడ ఎప్పుడు అనుకున్నాం, మన టిఆర్ఎస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ కాకుండా శంషాబాద్ లో మ్యాచ్ ఆడుతున్నాం నైట్. అయితే శంషాబాద్ నుంచి ఇవి వెహికల్స్ కేసీఆర్ కేటీఆర్ ఎవరో పోతున్నారంట. అక్కడ రోడ్ రిపేర్ ఉంటే రోడ్లనే పార్క్ చేసుకున్నాం. ఎన్ని వెహికల్స్ అంటే 22 మంది కదా, మేము 11 మంది, వాళ్ళు 11, ఒక 7-8 వెహికల్స్ రోడ్ మీద పెట్టి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఎంతమంది? ఒక 7-8 మంది వచ్చి ఫస్ట్ ఆ వెహికల్స్ తీయాలి. ఇక్కడ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయింది అప్పుడే, నైట్ మ్యాచ్. ఫస్ట్ ఎవరెవరు వెహికల్స్ తీయాలి, అది 1/2 కిలోమీటర్ పైన ఉంది. మేము ప్యాడ్లు వేసుకున్నాం, మాకు కిట్లు ఉంటాయి. ఫస్ట్ వెహికల్స్ తీసి ఆడ 1 కిలోమీటర్ అవతల పార్క్ చేయాలి. ఇక్కడ సీఎం పోతాడు, ఫస్ట్ వెహికల్స్ తీసేయాలి అని మొత్తం సీరియస్గా ఆర్గనైజర్స్ అందరు వచ్చి, నేను హెల్మెట్ పెట్టుకొని నేను హెల్మెట్ తీసి, సార్ ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయిందంటే ఆయన గుర్తుపెట్టిండు, సిఐ ఆయన గుర్తుపెట్టి, సార్ కృష్ణ చైతన్య రెడ్డి గారు మీరా, రే చాలా హ్యాపీగా ఉందని ఒక సెల్ఫీ దిగి, ఆయన ఎంతసేపు ఉంటుంది మ్యాచ్ అని అడిగి, 3 hours ఉంటుంది సార్ అంటే. ఓకే 11 లోపు అయితే అయిపోతుంది కదంటే, 11 o'clock లోపు అయిపోతుంది 100%. అంటే అయిపోతాను వెంటనే వచ్చి తీసేయండి అని పోతానే వాళ్ళు అడుగుతున్నారు నాకు, వేరే క్రికెటర్స్ ఆపోజిట్ టీం, మీరు ఐపీఎస్ఆ, మీరు కలెక్టరా, ఏం సార్ మీరు, అట్లా అంత రుబాబుగా వచ్చిన పోలీస్ వాళ్ళే వెనక వెళ్ళిపోయారు. అంటే నేను చేసిన కంటెంట్ కో ఏమో నాకు అది ఉంది, ఏమో ఉంది.
ఇప్పుడు ఒకరు వచ్చి ఇష్టం వచ్చినట్టు అంటే ఇది మా అమ్మ నాన్నకు కూడా గర్వంగా ఉండదు కదా. అవును. ఇప్పుడు నేను ఏం చేయలే, ఒక పిల్లని లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నా, తను నన్ను ప్రేమించింది, నేను తనని ప్రేమించిన, మ్యూచువల్ గా డివర్స్ తీసుకుంటే నువ్వు అమ్మాయిని మోసం చేసేసినావు, వేరే అమ్మాయి వచ్చింది అంటే మా అమ్మ నాన్నకు కూడా ఎవరన్నా పక్కింటి వాళ్ళు ఒక అమ్మాయిని మోసం చేసిందా మీ కొడుకు అంటే మోసం కాదు కదా అది. అంటే తనే డివర్స్ ప్రపోజల్ పెట్టినప్పుడు మోసం ఎట్లయితది. సో అది కాదు. అండ్ దాంతో పాటు ఆర్గానిక్ అమ్మడంటే కదా మీ కొడుకు, డూప్లికేట్ అవి ప్రోడక్ట్స్ అంటే మా అమ్మ నాన్నకి ఎట్లుంటది అంటే నేను చేసేవన్నీ మంచి పనులు, నాకు లవ్ వద్దు, టైం వేస్ట్, పెళ్లి చేసుకుంటా అని చేసుకున్నా, నా రాత వల్ల అది డివర్స్ అయింది. ఆర్గానిక్ అమ్ముదాము అని అంత అమ్ముతుంటే వీళ్ళు వచ్చి డౌట్లు క్రియేట్ చేస్తున్నారు, బూత్ ఫామ్ అంటున్నారు, అమ్మాయిల ఫామ్ అంటున్నారు. సో నేను వాళ్ళు అంటున్నారు కదా అని ఒక ఆడపిల్లని తీసుకోకుండా నేను ఒక్కనే చేసుకోవాలా, లేదా ఒక మగ పిల్లని తీసుకోవాలా, లేదా తప్పు చేస్తలేను అని తెలిసి వాళ్ళు షాంపూ ప్రమోట్ చేస్తారు, వాళ్ళు హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తారు. నేను అన్నట్టు ఫ్రేమ్ కూడా ప్రతిదీ నాదే వస్తే ఆపరు, వాళ్ళు ఉంటే ఆపుతారు, వ్యూస్ వస్తాయి, సేల్స్ వస్తాయి అని కంపెనీ కోసం చేస్తున్నా గానీ వీళ్ళు ఇట్లా బూత్ ఫామ్ అనడము చాలా ఇంపాక్ట్ నా పైన ఎంత క్రియేట్ చేస్తుందో పక్కన పెడితే నేను స్ట్రాంగ్ అయినా కొంచెం. మా మమ్మీ కళ్ళన్నీ ఎర్రగా అయినాయి, నిద్రపోతలేదు, టెన్షన్ పడుతుంది, తెలుస్తుంది మాకు. అంటే వాళ్ళకి మేము సోషల్ మీడియాలో ఉన్నాం, వాళ్ళు లేరు కదా. అరే ఒక ఫ్యామిలీకి ఒక బిజినెస్, ఒక జీవనోపాధి ఉన్నప్పుడు నువ్వు జీవనోపాధి పోని డబ్బులు పక్కన పెట్టు, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, నీకు ప్రూఫ్ ఉంటే చేయి అంటున్నా. ఇప్పుడు ప్రూఫ్ ఉండి వీళ్ళు ఇంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేసిండ్రు, లేకపోతే వీళ్ళు ఇంతమందిని మోసం చేసిండ్రు, వీళ్ళు స్కామ్స్టర్స్, వీళ్ళు స్కామ్ చేస్తున్నారు, వీళ్ళు అరే నువ్వు తీసుకో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి, నువ్వు తీసుకో రా, మేము మోసం చేసినట్టు ప్రూవ్ చేసేసి లైఫ్ లాంగ్ జైలు వేసేసాయి, తప్పు చేసిన ఊరికి తీసేసాయి, చంపేసి ఎన్కౌంటర్. అరే నీ ఏంది నోటికి ఏమొస్తుంది మాట్లాడతారా, ఏమొస్తుంది ఇంతవరకు.